హాయ్ అండి. నా పేరు పద్మ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్తా కోడల్ సరదా బ్లాగ్. ఈరోజు మన వంట చికెన్ కర్రీ. కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వండి. ఆనియన్స్ బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి కొంచెంసేపు వదిలేయండి. బాగా వేగే వరకు కలపండి. ఆనియన్స్ని బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగించి పసుపు వేయాలి. పసుపు వేసినాక అల్లం ఎల్లిగడ్డ వేసి బాగా కలుపుకోండి. ఇది ఇలా కలుపుకొని కొంచెం సేపు వేగనిస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అల్లం ఎల్లిగడ్డ వాసన పోయేటట్టు వేపుకోవాలి. వేగిన తర్వాత చికెన్ కడిగి అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలిపి పెట్టండి. చికెన్కి బాగా కలుపుకొని ఆవిరి పట్టేదాకా ఉడికించుకోవాలి. అలా చాలా సేపు ఒక 10-20 నిమిషాలు ఇలా కలిపి మంచిగా పెడితే చికెన్లో గ్రేవీ వస్తుంది. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు తగినంత వేసుకోవచ్చు. మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటాం. అందుకోసమని నేను 2 స్పూన్లు వేసుకున్నాను. రెండు స్పూన్ల ఉప్పు వేశాను. మీరు తగినంత వేసుకోండి. బాగా మిక్స్ చేసి కలుపుకోండి. ముక్కలకి బాగా కారం ఉప్పు పడుతుంది. బాగా కలిపిన తర్వాత నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఉప్పు కారం. నాన్ వెజ్ నిశ్వాసన వస్తుంది కదా, అందుకోసమని ఇట్లా ఫ్రై చేసి ఉప్పు కారం వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. కాసేపు అది వేగనివ్వాలి. తర్వాత టేస్ట్ కోసం పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టండి. మూత పెట్టి 10 నిమిషాలు వేగనివ్వాలి. ఆడ మూతనే లేదు అసలు. బాగా వేగనివ్వాలి కారం ఉప్పు పట్టేటట్టు. గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకోవాలి. గ్రేవీ చాలా బాగా అవుతుంది, టేస్టీగా అవుతుంది చికెన్. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేయాలి. బాగా కలపండి. గరం మసాలా వేసినాక బాగా కలపండి. కలిపినాక కాసేపు ఉడకనివ్వండి. బగారా రైస్కి గిన్నె పెట్టాము. ఆయిల్ వేసి అందులో లవంగ, సాజీరా, చెక్క, ఇలాచి ఇవన్నీ బగారా మసాలాలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత
మసాలాలు వేసి వేగినాక పుదీనా వేయాలి. పుదీనా కొంచెం వేగేసరికి పచ్చిమిర్చి వేయాలి. నేను కట్ చేసుకోలేదండి, అప్పుడే హడావుడిగా కట్ చేశాను. పుదీనా పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ వేగిన తర్వాత బాగా కలపాలి. కలిపితే అల్లం ఎల్లిగడ్డ వేగుతుంది. వేగిన తర్వాత సాల్ట్ వేసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత 3 చెంబుల వాటర్ వేసుకోవాలి. మేము సోడిమి సగం బియ్యం నానబెట్టాం కాబట్టి దానికి తగినంత వాటర్ వేసాం. మీరు కూడా గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటే బగారా రైస్ చాలా బాగా అవుతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. చికెన్ కర్రీ ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బగారా కోసం పెట్టిన వాటర్ మరుగుతుంది. దాంట్లో ఇప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత బాగా దాన్ని కలుపుకొని పెట్టుకోవాలి. చాలా బాగా అవుతుంది బగారా రైస్. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది బగారా రైస్ చికెన్ కర్రీ.